బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం. మీ అందరికీ తెలిసినట్లుగా రంజాన్ పవిత్రమాసం రాబోతుంది. ఈరోజు మనం రంజాన్ కోసం ఒక ప్రత్యేక దువా ప్రార్థన చేస్తాము. ఇందులో మీ అందరి కోసం ప్రార్థించడం జరుగుతుంది. ఎవరైతే ఈ దువాలో పాల్గొని దీని ఆశీర్వాదాలను పొందాలనుకుంటున్నారో వారు మౌనంగా ఈ దువాను వింటూ మనసులోనే ఆమీన్ అని చెప్పండి. అల్లాహ్ పేరుతో, అనంత కరుణామయుడు, అపార కృపగలవాడు. ఓ అల్లా, మా నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మరియు వారి కుటుంబంపై శాంతిని, శుభాలను కురిపించు. ఓ సృష్టికి చక్రవర్తి, సమస్త జీవరాశులను పోషించేవాడా, ఓ ఆకాశాలకు మరియు భూమికి యజమాని, గౌరవం మరియు అగౌరవం నీ చేతిలోనే ఉన్నాయి. ఓ దేవదూతల ప్రభువా, మేము నీ పాపాత్ములమైన దాసులం, తప్పులు చేసే నీ సేవకులం. మా తప్పులు, పాపాలు, అజాగ్రత్తలు మరియు పశ్చాత్తాపాల బరువును మోస్తూ ఇందు కూర్చున్నాము. ఓ త్వరగా సంతోషించే ప్రభువా, మేము నిన్ను క్షమాపణ మరియు రక్షణ కోరుతున్నాము. యా అల్లా, మా పాత మరియు కొత్త పాపాలు, రహస్యంగా చేసినవి మరియు బహిరంగంగా చేసినవి మరియు నీకు మాకంటే బాగా తెలిసిన పాపాలన్నింటినీ క్షమించు. ఓ అల్లా, మేము తెలిసి చేసినవి, తెలియక చేసినవి, మాట ద్వారా చేసినవి లేదా నవ్వులాటలో చేసిన మా అన్ని తప్పులు, పొరపాట్లు, అవిధేయతలు మరియు చిన్నా పెద్ద పాపాలన్నింటినీ మన్నించు. నిశ్చయంగా నీవు లోపాలను తెలిసినవాడవి, లోపాలను కప్పిపుచ్చేవానివి మరియు అందరికంటే గొప్పగా క్షమించేవానివి. ఓ పవిత్ర ప్రభువా, హజ్రత్ అయ్యూబ్ అలైహిసలాంకు ఉన్నంత సహనం మాకు లేదు. హజ్రత్ యూనుస్ అలైహిసలాం చేప కడుపులో చేసినంత ప్రార్థన మా దగ్గర లేదు. హజ్రత్ ఇబ్రహీం అలైహిసలాంకు ఉన్నంత విశ్వాసం మాకు లేదు. గుహలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్నంత నమ్మకం మాకు లేదు. యా రబ్, నీ సహాయం లేకుండా పుణ్యం చేసే శక్తిగాని, పాపం నుండి తప్పించుకునే శక్తిగాని మాకు లేదు. మేము అపవిత్రులం, పాపాత్ములం, కాని ఓ మాలిక్, మేము నీవాళ్లమే. ఓ అల్లా, మాకు దృఢమైన విశ్వాసాన్ని ప్రసాదించు. మమ్మల్ని క్షమించు మరియు మాపై ప్రసన్నుడవుకా. మాకు నీపై మరియు నీ ధర్మంపై ప్రేమను ప్రసాదించు. నిన్ను ప్రేమించేవారి ప్రేమను మాకు ప్రసాదించు. నిన్ను చేరేలా చేసే మంచి కర్మలను మాకు ప్రసాదించు. నీ ప్రేమను మాకు ప్రపంచంలోని ప్రతి వస్తువు కంటే ప్రియమైనదిగా చెయ్యి. ప్రతి భయం కంటే నీ భయం మాలో ఎక్కువగా ఉండేలా చూడు. ప్రపంచ ప్రజలకు వారి ప్రపంచం ద్వారా చల్లదనం లభిస్తే మా కళ్లకు చల్లదనాన్ని నీ ఆరాధనలో ఉంచు. ఓ పరమదయగల ప్రభువా, నీకు కృతజ్ఞత తెలిపే హృదయాన్ని, నిన్ను స్మరించే నాలుకను, నీ జ్ఞాపకంలో ఏడ్చే కళ్లను మాకు ప్రసాదించు. యా అల్లా, మాకు ఇహపరలోకాలలో అంటే ప్రపంచంలో మరియు పరలోకంలో శాంతినివ్వు. రెండు లోకాల అవమానాల నుండి మమ్మల్ని కాపాడు. మాకు ఉపయోగపడే జ్ఞానాన్ని, పవిత్రమైన హలాలుపాద్ధిని, ఆమోదయోగ్యమైన కర్మలను ప్రసాదించు. మాకు సన్మార్గం, దైవభీతి మరియు పవిత్రతను ప్రసాదించు. ఓ అల్లా, ఈ పవిత్రమాసంలో మాపై కరుణ మరియు క్షమాపణ ద్వారాలను తెరువు. శుభం మరియు శాంతి ద్వారాలను తెరువు. అనుగ్రహాలు మరియు ఆశీర్వాదాల ద్వారాలను తెరువు. మేము ఊహించని మార్గాల నుండి మాకు ఉపాధిని, రిస్కును ప్రసాదించు. మా వృద్ధాప్యంలో మరియు చివరి సమయంలో మా ఉపాధిలో మరింత విశాలతను ప్రసాదించు. ఓ పర్వర్దిగార్, పోషించేవాడా, ప్రతి వస్తువుపై అధికారం నీదే. మా వ్యవహారాలన్నీ నీ ముందే ఉన్నాయి. మేము బలహీనులం, మా ప్రయత్నాలు తక్కువ, కాని మా కోరికలు మా శక్తికి మించినవి. ఓ అల్లా, మా బలహీనతపై దయ చూపించు. మమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టనాకు. మా కష్టాలను తొలగించు. నిరుద్యోగం, పేదరికం, అప్పులు, ఆకలి మరియు లేమి నుండి మమ్మల్ని కాపాడు. ఓ అల్లా, అప్పుల్లో ఉన్నవారి భారాన్ని తొలగించు. ఇల్లు లేనివారికి నీ స్వర్గంలాంటి ఇంటిని ప్రసాదించు. అనారోగ్యంతో ఉన్నవారికి సంపూర్ణ ఆరోగ్యం, షిఫాను ప్రసాదించు. ప్రతి రకమైన శారీరక మరియు మానసిక వ్యాధుల నుండి మమ్మల్ని రక్షించు. ఓ అల్లా, సంతానం లేని దంపతులపై దయ చూపించు. వారికి మంచి మరియు పవిత్రమైన సంతానాన్ని ప్రసాదించు. మా పిల్లలను సజ్జనులుగా తీర్చిదిద్ది, ప్రతి చెడు నుండి వారిని కాపాడి, విశ్వాసంతో సంపన్నులను చెయ్యి. ఓ అల్లా, మా తల్లిదండ్రులపై దయ చూపించు. బ్రతికి ఉన్నవారికి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదించు. చనిపోయిన వారి సమాధులను కాంతితో నింపు. ముఖ్యంగా నా తండ్రిగారికి జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మమ్మల్ని మనసులోని చెడు కోరికల నుండి మరియు సైతాను కీడు నుండి కాపాడు. ప్రతి క్రూరమైన, అసూయపడే మరియు శత్రువు యొక్క కీడు నుండి మమ్మల్ని సురక్షితంగా ఉంచు. ధర్మంపై స్థిరత్వాన్ని, నిజమైన ఆరాధనను,
మరియు హజ్ ఉమ్రా చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్, మాకు కాబా దర్శనం, జంజం నీరు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రౌజా దర్శనం నసీబ్ చెయ్యి. మరణానికి ముందే పశ్చాత్తాపం, తౌబాతో మరియు ఈమాన్తో కూడిన మరణాన్ని ప్రసాదించు. సమాధి భయం నుండి కాపాడి స్వర్గానికి అర్హులుగా చెయ్యి. ఓ అల్లాహ్, మేము అడిగినవి మరియు అడగడం మరిచిపోయిన మా ప్రార్థనలన్నింటినీ స్వీకరించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఈ దువా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు షేర్ చేయండి.